ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 204 నెంబరు, ఏ బ్లాక్లో. ఇది హాలు, సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి. నేను లైట్స్ అవి ఆన్ చేయలేదు. ఇది టీవీ యూనిట్ అయితే ఇలా సింపుల్గా ఇలా తయారు చేశారు. ఈ సైడ్ డోర్ వస్తుంది. ఇది డైనింగ్ హాల్. ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్ ఇదంతా యూటిలిటీ. దీనికి ఈ సెక్యూరిటీ గ్రిల్ కూడా వేసేసారు, బాస్కెట్. ఇది కిచెన్ రూము. కబోర్డ్స్ అయితే కట్టేస్తున్నాయి. ఇదంతా ప్యాంట్రీ హౌస్ అండి. ఇది చూస్తున్నా, లోపల గడెంచీలు ఉంటాయి. ఇక్కడ ఇదంతా ప్యాంట్రీ హౌస్ అన్నమాట. ఇది 1900 SFT అండి. ఇది మాస్టర్ బెడ్రూము. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. రెండు పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి చూడండి. ఈ నైరుతి మూల వచ్చేసరికి మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా. ఇది అటాచ్డ్ టాయిలెట్. మొత్తం 7 feet గుమ్మాలండి ఇవన్నీ. గ్రానైట్ గుమ్మాలు, టేక్ డోర్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మొత్తం ఇవన్నీ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇది బాల్కనీ అండి. ఇది డ్రై బాల్కనీ. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి 300 meters అండి ప్రాజెక్టు. గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, పార్కులు, అన్ని అమ్యూనిటీస్ వస్తాయండి దీంట్లో. బ్యాంకెట్ హాల్, జిమ్ అన్నీ వస్తాయి. ప్రజెంట్ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ అమ్యూనిటీస్ అన్నీ రావడానికి ఇంకో 8 months పడుతుందండి. ప్రస్తుతం అయితే ఇది 30,000 చెప్పారు రెంటు. 25,000కి ఆల్రెడీ ఇచ్చారు ఇంకో ఫ్లాట్. ఈ ఓనర్కే దీంట్లో 3 flats ఉన్నాయి. సో ఇది 3rd bedroom అండి, గెస్ట్ బెడ్రూమ్. ఇది టాయిలెట్స్ అన్నీ కూడా చాలా మంచి సైజు ఉంటాయండి, చాలా పెద్ద సైజు టాయిలెట్స్. చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి, స్పేషియస్గా ఉంటుంది. అన్నీ ఇండిపెండెంట్ వాల్సే. 2 వైపులా OTS వస్తుంది. అదేమో కారిడార్, బ్యాక్ సైడ్ కూడా ఓపెన్. ఇది టోటల్గా